హాయ్ అండి, వెల్కమ్ టు కల్చర్ అండ్ హిస్టరీ ఛానల్. నా పేరు వచ్చేసి శివరాజ్. నేను కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను, కల్చర్ అండ్ హిస్టరీ అనే ఛానల్. ఎందుకు స్టార్ట్ చేశానంటే మన హిస్టరీ గురించి డీప్గా, అంటే నాకు తెలుసుకున్న ప్రకారం, నేను నేర్చుకున్న ప్రకారం, నేను అనాలిసిస్ చేసిన ప్రకారం డీప్గా నాకు తెలిసిన హిస్టరీ మొత్తము ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ వచ్చేసి రామాయణం అనమాట. రామాయణం గురించి మనకు బాగా తెలుసు, రామాయణం అందరికీ తెలుసు. ఎందుకంటే చాలామంది సినిమాలు చూశారు, చదివారు, బుక్లో చదివారు, కొన్ని నాటకాలు చూశారు, అన్నీ తెలుసు. కానీ దానిలో చిన్న ఒక పార్ట్ మనకు తెలుసు మనకు. ఏదంటే రాముడు రావణాసురుడిని చంపేస్తాడు ఎవరి కోసం? సీత కోసం. అదొక్కటి మనకు తెలుసు. అదే అరణ్యకాండ అనమాట. అదొక్కటే తెలుసు మనకు. కానీ దానిలో రామాయణంలో 2,00,000 శ్లోకాలు, 6 ఖండాలు ఉంటాయి. చాలా పెద్దదన్నమాట రామాయణం టాపిక్ అనేది. మనకి ఏంటంటే రాముడి గురించి ఒక చిన్న పాట మాత్రమే తెలుసు మనకు రామాయణంలో. కానీ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అనమాట రామాయణం అనేది. అంత డీప్గా నేను అందుకనే అందరికీ తెలియాలని చెప్పి రామాయణాన్ని చదివి నేను ఇంతవరకు అనాలిసిస్ చేసి చదివాను. ప్రతి ఒక్కటి స్మాల్ పార్ట్గా డివైడ్ చేసి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నన్ను సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని, నన్ను మోటివేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎలాంటి తప్పులు లేకుండా 99% ప్రతి ఒక్కటి క్లియర్గా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, ఎలాంటి తప్పులు లేకుండా డీప్గా అనాలిసిస్ చేసి నేను రామాయణం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరికి. కానీ మీ సపోర్ట్ లేకుండా నేనైతే ఏం చేయలేను. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంతా తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాను నేను. అంటే మీరు సపోర్ట్ చేస్తే కానీ నేను ఇంకా వీడియోస్ చేస్తాను అనమాట, వీడియోస్ చేయగలుగుతాను. ఎందుకంటే ఒక్క వీడియో చేసి ఆపేస్తే బాగుండదు. డీప్గా అనాలిసిస్ చేసి ప్రతి ఒక్క టాపిక్ మీ అందరికీ అందజేస్తాను ఖచ్చితంగా. మీరు మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు టాపిక్ ఒకటి చెప్తున్నాను. ఇక రామాయణం టాపిక్ మాత్రం నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో 2,00,000 శ్లోకాలు, 6 ఖండాలు ఉంటాయని చెప్పినా కదా. నెక్స్ట్ వీడియోలో ఆ మొత్తం శ్లోకాలు రామాయణం ఎవరు రచించారు, అసలుకి సంస్కృతంలో ఉంటే తెలుగులో ఎవరు కన్వర్ట్ చేసారు, 6 ఖండాలు, ఆ ఖండాల పేర్లు ఏమిటి, ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది. ఆ ఖండాలు డీప్గా మీకు చెప్తాను, కరెక్ట్గా చూపిస్తాను మీకు ఏ పేర్లు ఉన్నాయని చెప్పి మీకు రాసి చూపిస్తాను క్లియర్గా. నేను ఆ 2,00,000 శ్లోకాలు ఉంటాయి. ప్రతి ఒక్క నేను చెప్తున్న టాపిక్లో ప్రతి ఒక్క శ్లోకాన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తాను, చదువుతాను, డిస్ప్లే చేస్తాను. మీకు మళ్ళీ శ్లోకాన్ని అర్థం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆ శ్లోకం దాని అర్థం ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క టాపిక్లో మనకు ఉంటాయి శ్లోకాలు వస్తుంటాయి ఖచ్చితంగా. ఆ శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ టాపిక్స్ వైజ్గా మీకు ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్తాను అనమాట. చాలా లాంగ్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. ఒకటేసారి అయిపోవటాలంటే పాటలుగా చిన్నగా చెప్పాల్సి వస్తుంది. అట్లా చిన్నగా చెప్పకుండా అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనం రామాయణాన్ని మెల్లమెల్లగా కొద్దిగా మనము చదువుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను క్లియర్గా చదువుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. కొద్దిగా లాంగ్ అవుతుంది, లాంగ్ అయినా పర్లేదు. కానీ మినిమం నేను ఒక 6 to 7 minutes వీడియో చేశాను. ప్రతి వీడియో 6 to 7 minutes ఉండేలాగా, 10 minutes లోపల ఉండేలాగా చూసుకుంటాను. దానిలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఏంది ఈరోజు ఏం టాపిక్ చెప్తున్నాను, ఈరోజు ఏంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు. సరేనా? తప్పకుండా మీరు మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఖచ్చితంగా రామాయణం గురించి, మన ట్రెడిషన్ గురించి, మన హిస్టరీ గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ నా వీడియో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని తప్పకుండా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సక్సెస్ అవుతుందని చెప్పి, ఈ టాపిక్ కూడా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.